రాజకీయ వర్గాల్లో మరియు రాష్ట్ర ప్రజల్లో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మళ్లీ వైసీపీ గూటికి చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పుకార్లు బలం చేకూరుస్తూ వైఎస్సార్సీపీ అధినాయకత్వం నుండి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనే అంతర్గత సమాచారం రాజకీయ కారిడార్లో వినిపిస్తుంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో పార్టీకి అవంతి శ్రీనివాసరావు రాజీనామా ఒక పెద్ద ఎదురుదెబ్బ పరిణమించింది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల, పార్టీ విధానాల పట్ల తన అసంతృప్తికి వ్యక్తం చేస్తూ ఆయన పార్టీ నుండి తప్పుకున్నారు. తాత్కాలికంగా క్రియాశీలక రాజకీయాల నుండి విరామం తీసుకున్నారని ప్రకటించినప్పటికీ ఈ సీనియర్ నాయకుడు మళ్లీ వైఎస్సార్సీపీ చేరడానికి మార్గం సుగమం అవుతుందని వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. అవంతి శ్రీనివాసరావు నిర్ణయం వెనుక ముఖ్యంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటిది, వైఎస్సార్సీపీలో ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. ఆయన 2019లో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఇది కేవలం ఒక అకస్మాత్తుగా రాజకీయ మార్పు కాదు. వైఎస్సార్సీపీ బలోపేతంలో ఆయన పాత్రను ఇది నిరూపించింది. రాజీనామా చేసినప్పటికీ వైఎస్సార్సీపీలో కీలక నేతగా ఆయనకు ఉన్న సంబంధాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయనకున్న పట్టు కారణంగా ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. రెండవ ముఖ్య కారణం, ప్రస్తుత పాలక కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆయనకు ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడం. జనసేనతో ఆయనకు ఉన్న పాత సంబంధాలు, చిరంజీవి గారికి సన్నిహితంగా ఉండటం వంటి కారణాల వల్ల ఆయన జనసేనలో చేరవచ్చని ఊహాగానాలు వినిపించినా అప్పటి వరకు ఆ దిశగా స్పష్టమైన ముందడుగు పడలేదు. ఈ రాజకీయ అనిశ్చితిని వైఎస్సార్సీపీకి తిరిగి రావడానికి ఆయనకు ఒక బలమైన ప్రేరణగా మారిందని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అవంతి శ్రీనివాసరావు ఒక బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడిగా పరిగణించబడతారు. విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో ఆయనకు గణనీయమైన అనుచర వర్గం ఉంది. రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా వైఎస్సార్సీపీ నాయకత్వం ఆ ప్రాంతంలో పార్టీకి తిరిగి బలోపేతం చేయాలని చూస్తుంది. ఆయన తిరిగి రావడం పార్టీకి మైలేజీని ఇవ్వడమే కాక ఉత్తరాంధ్రలోని కీలక సామాజిక వర్గంలో పార్టీకి మద్దతును పెంచడానికి దోహదపడుతుంది. దీనికి ప్రతిఫలంగా వైఎస్సార్సీపీ నాయకత్వం ఆయనకు భీమిలి లేదా మరో ముఖ్యమైన నియోజకవర్గాల్లో స్థానం లేదా కీలక పదవిని ఆఫర్ చేసి ఉండవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఆయన తిరిగి చేరిక అధికారికంగా ప్రకటించబడలేదు. మళ్లీ పార్టీ మారడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు మేలు చేస్తుంది, ఎంతవరకు నష్టాన్ని కలిగిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. ఈ గ్రీన్ సిగ్నల్ వార్త నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెద్ద మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై మరింత స్పష్టత కొద్ది రోజుల్లోనే రావచ్చు.